అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే, మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు సంబంధించి గాను పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క నిధులు సంబంధించి గాను చాలామంది పెన్షన్‌దారులు ఎదురు చూస్తున్నారు గదా! ఎప్పుడు పెంచి అందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త పెంచి అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే అర్హులున్నారో అంటే మనకి ఇక వృద్ధులు, వితంతులు, ఒంటరిమలందరికీ కూడా ఉంటున్నాయి కదండీ! అంటే వాళ్ళకి రూ. 2,000 తీసుకుంటున్నారు కదా! వారికి అలాగే మనకి దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి పెన్షన్ పెంచి అందించేందుకు ఇది సిద్ధమవుతుందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను రూ. 2,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 4,000 వరకు కూడా రూ. 3,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 6,000 వరకు కూడా పెన్షన్ పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. సో, దీనికి సంబంధించి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికి ఈ యొక్క పథకం అమలు చేయవలసి ఉండగా కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వస్తుంది. సో, ఎట్టకేలకు ఈ యొక్క పథకం సంబంధించి కానీ అమలు చేయడానికి సిద్ధమవుతుందన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.